హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ బ్లాగ్స్. ఏంటి ఈరోజు ఇలా చూపిస్తుంది అనుకున్నారా? ఇలాగా వంటగదిలోని స్టవ్ దగ్గర ఇలా స్వస్తిక్ వేసుకొని పసుపు కుంకాలు పెట్టుకొని ఇలా 4 సైడ్లు కూడా మనం బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటి దగ్గర ఉంటుందంట. అది మా మమ్మీ గారు చెప్పారు, అది మీకు చెప్దాం అనుకున్నాను. అంతే. నేను వండే కూర నల్ల వంకాయ, తెల్ల వంకాయ, టమాటా కర్రీ చాలా ఈజీగా ఎలా ఉండాలో చూద్దాం. అప్పట్లో అందరూ కూరలు ఇలా వేరే వేరే వండుకునేవారు కాదంట. అన్నీ ఇలాగా కలిపేసి ఉప్పు కారం కూడా వేసి వండుకునేవారంట. ఆ కూర ఇంకా టేస్ట్ ఉండేదంట. ఇప్పుడు నేను ఆ కూర వండుతాను. అన్నీ కలిపేసి కూర వండుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయిపోతుందేమో ఇలా వండేవారు అనుకుంటాను, కానీ ఇలా కలుపుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత ఉప్పు, కారం, నూనె, పసుపు వేసుకుందాం. కూరకు సరిపడినంత సాల్ట్ అండ్ 2 స్పూన్ల కారం అండ్ కొంచెం పసుపు. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్. ఇలాగా వంకాయలు మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మూత పెట్టుకొని వంకాయలు మగ్గించుకుందాం. చూసారా, వంకాయలు, టమాటాలు మొత్తం అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నీళ్ళు వేసుకొని కూరని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఒక్కసారి కలుపుకొని, వంకాయలు ఇంకా ఉడకాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు చూసుకోండి. సరిపోతే ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూడండి, వంకాయ కూర సూపర్గా రెడీ అవుతుంది. టేస్టీ చాలా బాగుంటుంది. అలా కలుపుకొని వండుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.